దగ్గరగా 7 వచ్చి ఈ స్థలంలో మరి దేవుని యొక్క వాక్యం చదవాలని కోరుతున్నాము. మొదటగా మత్తయి సువార్త 2 అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు భయ లక్ష్మి గారు వచ్చి చదవాలని కోరుతున్నామండి. మొదటగా మత్తయి సువార్త 2 అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు భయ లక్ష్మి గారు వచ్చి చదవాలని కోరుతున్నామండి. రెండవదిగా మత్తయి సువార్త 2 అధ్యాయము 10, 11 వచనాలు కోట ఎఫ్సి గారు వచ్చి చదివి వినిపించాలని కోరుతున్నామండి. రెండవదిగా మత్తయి సువార్త 2 అధ్యాయం 1 నుంచి 5 వరకు. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చిద్దమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే. ఏలయనగా, యూదయ దేశ బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలన్న నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనేది. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే వేదికను అలంకరించినటువంటి దైవజనులందరికీ కూడా వందనాలు. అలాగే మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 2 అధ్యాయము 10, 11 వచనాలండి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చదవబడినటువంటి వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. రండి. ఎల్మెల్ అంటండి. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మత్తయి సువార్త 1 అధ్యాయము 20-21 వచనం చదువుతుంది. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకునిచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. యెషయా 9 అధ్యాయము 6 ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చిన్నవాక్యం దేవుడు దీవించును గాక. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. గలతీలకు రాసిన పత్రిక 4 అధ్యాయం. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టిన మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. పరిశుద్ధ వాక్యం దేవుడించు. సువార్తని 1 అధ్యాయం 79. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గమునకు సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోని మరణ ఛాయలోను కూర్చుండుట వారిని వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించింది. కొద్దివాక్యం దేవునికి మనమందరము 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిందామండి. హల్లెలూయా, హల్లెలూయా. కార్యక్రమం దేవుడు చక్కగా జరిపించులాగన మన మధ్య ఉన్నటువంటి సహోదరులు విన్సెంట్ బాబు గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నామండి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహాపరిశుద్ధుడైన యేసయ్య ప్రభువా,
ప్రభు ఈ రాత్రికాల సమయంలో ప్రభు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభు మా గ్రామాన్ని మీరు ఎంతగానో ప్రేమించి ఈ క్రిస్మస్ ఆరాధనలో ప్రభు మేమందరం పాలు పంచుకున్నందుకు మీ లెక్కలేని స్తోత్రం లేని ప్రభు ప్రతి ఒక్క విషయంలో మీరు తోడేయండి ప్రభు మీకు మహిమ గరువు జరిగించుకుంటారని త్వరలో రానైన నజరేతులను యేసుక్రీస్తువుని అడిగిపెట్టుకున్న పరలోకపు తండ్రి ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ప్రార్థించినటువంటి విన్సెంట్ బాబు గారికి వందనాలు తెలియపరుస్తున్నాం. చాలా మంచిది. దేవుని బిడ్డలారా, భోంచేసిన వారందరూ కూడా వచ్చి మీ కొరకు వేయబడినటువంటి చర్చిలో కూర్చోవలసిన కోరుతున్నాం. చాలామంది వెనకాల నిలబడి ఉన్నారు. మరి కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు కాబట్టి అందరూ కూడా సహకరించండి. ఈ క్రిస్మస్ పర్వదినాన్ని మరి ప్రభు మాటలు మనం నేర్చుకోవటం ఎంతో ఆశీర్వాదము, ఎంతో దీవెన. మరి దైవజనులు పాస్టర్ ఎమానుయేలయ్య గారు అరవపాల్లో ఘనమైనటువంటి పరిచర్య చేస్తున్నారు. వారు వచ్చి కొన్ని శుభాలు అందించవలసిందిగా అయ్యగారికి ఈ సమయం అప్పగిస్తున్నామండి. అయ్యగారు అతనుగా చప్పట్లు కూడా దేవుని మహిమపద్దాం. ప్రభు నామానికి స్తోత్రాలండి. నన్ను ప్రేమించి ఈ ఒక్క శుభాలు చెప్పడానికి సంబంధించిన రెవరెండ్ జయపాల్ గారికి, ప్రేమతో ఆహ్వానించిన రెవరెండ్ మలాకి గారికి, స్థానిక దైవజనులు, అలాగే వేదిక పైన ఉన్న ప్రియులందరికీ, సేవకులందరికీ, అలాగే చేరు వచ్చిన ఈ క్రిస్మస్ ఆరాధనకి పిలవబడి చేరు వచ్చిన మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాలండి. మరి మేము వర్తమానం కాదు కాబట్టి వర్తమానం అందించే దైవదాసులు మన మధ్యన ఉన్నారు కాబట్టి అయ్యగారికి తెలుసు ఎక్కువ మాట్లాడినా అని చెప్పేసి అందుకని శుభాలు మాకు ఇచ్చారండి. ఏదేమైనా మరి ఎక్కువ మాట్లాడడం కానీ దేవుని కృపను బట్టి ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత అండి. ఎందుకంటే మనందరి కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలో జన్మించటము ఇది దేవుని ప్రేమను బట్టి మాత్రమే మనకి లభించిన అవకాశం అండి. ఎందుకంటే వాక్యంలో ఉంది కదండి, యోహాను 3:16 మనందరికీ తెలిసిన మాటలే. దేవుడు లోకంను ఎంతో ప్రేమించాను అన్న మాటను మనం మార్చుకొని దేవుడు మనలను ఎంతో ప్రేమించాను. ఎందుకంటే మనకి ఇటు ధన్యత మనకి ఇచ్చాడు. ఈ రోజున క్రిస్మస్ అనేది ఎక్కువ శాతం బడుగు బలహీన వర్గాలకి ఎక్కువ జరుగుతుంటుంది. అంటే మిగతా వాళ్ళకి లేదని నేను అన్నాను. ఈ బడుగు బలహీన వర్గాలకి ఒకప్పుడు ఇట్టి సంతోషాలు లేవు. ఈ సంతోషాన్ని ఎవరిని బట్టి వచ్చిందంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి మనకి లభించింది. అందుచేత మనం ధన్యులము. మనము దేవునికి ఏమై ఉండాలంటే కృతజ్ఞతలమై ఉండాలి, ఎప్పుడు రుణపడి ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మనకు కలిగించిన ఈ గొప్ప సంతోషాన్ని బట్టి ఈ క్రిస్మస్ అనేది మన కుటుంబాల్లోనూ, మన బిడ్డల్లోనూ, మన సంఘాల్లోనూ, మన గ్రామాల్లోనూ మరి చాలా అద్భుతమైన ఆనందదాయకమైనది. కాబట్టి ఇట్టి ధన్యత మనకి ఇచ్చిన దేవాది దేవునికి మరి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఇచ్చిన దాసులకు వందనాలు తెలియజేయచ్చు ఈ మాటలు ముగిస్తున్నానండి. దేవునికి స్తోత్రం. అందరూ చప్పట్లు కూడా దేవుని మహిమపద్దామండి. తక్కువ సమయంలో ఎక్కువ చక్కటి మాటలు అందించినటువంటి దైవజనులు ఎమానుయేలయ్య గారికి వందనాలు తెలియపరుచుకుంటున్నాం. అలాగే దేవుని బిడ్డలారా, మరి దేవుని సేవకులు మన మధ్యన ప్రభుదాస్ గారు ఉండటం ఎంతో ఆశీర్వాదము, ఎంతో దీవెన. వారు పాసిర్పూడిలో మరి ఘనమైనటువంటి పరిచర్య మరి జరుగుతుంది. మొన్నే వారి యొక్క క్రిస్మస్ జరిగింది. మన పెద్దయ్య గారు వెళ్ళి అక్కడ చక్కటి వాక్య పరిచర్య చేసి వచ్చున్నారు. నన్ను రమ్మన్నారు. ఆ రోజు నాకు చిన్న కార్యక్రమం ఉంది, లేకపోతే పెద్దయ్య గారితో కూడా ఆ రోజు నేను కూడా ఉందురు. చాలా మంచిది. ఈ రాత్రి వారు మనతో ఉండటం ఎంతో మంచిది. ప్రభుదాస్ గారు, దేని బిడ్డలారా, మన అందరికీ కూడా వారి పరిచయులు దేని బిడ్డలారా, వారు వచ్చి వారి కొన్ని గ్రీటింగ్స్ అందించవలసిందిగా వారికి సమయం అప్పగిస్తున్నామండి. మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలండి. నన్ను ప్రేమతో ఆహ్వానించిన స్థానిక దైవజన మలాకయ్య గారికి, అమ్మగారికి, అలాగే వేదిక మీద ఉన్న దైవజనులందరికీ, మరి ఈ సమయంలో అధ్యక్షుడిగా నడిపిస్తున్నటువంటి జయపాలయ్య గారికి, మరి రాత్రి కాలంలో అద్భుతమైన వర్తమానం అందజేయకొచ్చినటువంటి దైవజనులు కూడా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? మేమందరూ సంతోషంగా ఉన్న వారందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టు సార్, ప్రభుని మహిమపడదామా? క్రీస్తు నేడు పుట్టెను. చెప్పలా? క్రీస్తు నేడు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్.
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, బలో క్రీస్తు మహారాజుకి, బలో క్రీస్తు మహారాజుకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఇక్కడికి మనమందరూ కూడా ఎందుకు కూడుకున్నామంటే, బాలయేసునిగా ఉన్నటువంటి ప్రభువుని ఆరాధన చేయడానికి. క్రిస్మస్ అనగానే ఆరాధన. ఆరాధన చేసేటువంటి వారు ఎలా చేయాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఈ పూర్ణ హృదయంతోనూ ఈ పూర్ణ బలముతో. ఎందుకు ప్రభువుని మనం ఆరాధన చెయ్యాలి అంటే, ఆదిలో మనం చూస్తాం దేవుడు తన పోలిక చొప్పున నరుని సృజించాడు. అయితే దేవుడు తన పోలికలో చేసుకున్న మానవుడు ఏమైపోయాడు? చివరికంటే నశించిపోతున్నాడు. మళ్ళా నశించిపోతున్నటువంటి మనిషిని రక్షించడానికి చూసినాడు. మానవుడు ఏంటంటే దేవుడు ఏం కలిగి ఉన్నాడంటే ప్రేమ కలిగి ఉన్నాడు. ఇందాక దాసులు చెప్పారు యమనయ్య గారు, క్లుప్తంగా వదిలేశారు దాన్ని. యోహాను సువార్త 3:16 అక్కడ ఏముందంటే, ఒకసారి వాక్యం చదువుదామండి దాన్ని. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. దాన్ని ఎంతో అంటే సింపుల్, ఎంతో అని చదివితే వెరీ సింపుల్. ఎంతో ప్రేమించాను అంటే ఎంత ప్రేమించాడు లోకాన్ని, లోకంలో ఉన్న మనిషిని యొక్క మానవుని ఎంత ప్రేమించాడు దేవుడు. ఈ లోకంలో చాలా రకాలైన ప్రేమలు మనకు కనబడుతూ ఉంటాయి. ఒక భార్య భర్తను ఎంతగా ప్రేమిస్తుందో, ఎంత కాలం ప్రేమిస్తుందో తెలియదు. ఒక భర్త భార్యని ఎంతగా ప్రేమిస్తాడో, ఎంతకాలం ప్రేమిస్తాడో తెలియదు. అండ్ బిడ్డలు తల్లిదండ్రులు బిడ్డలు ఎంతకాలం ప్రేమిస్తారో తెలియదు. అది ఉన్నటువంటి ప్రేమలో కొన్ని వెలుతులు, కొన్ని లోటులు, కొన్ని లోపాలు ఉన్నాయి లోక ప్రేమలో. అయితే దేవుని ప్రేమ ఎంత అంటే దానికి వెలుతులు లేవు, దానికి కొలతలు లేవు, దానికి హద్దులే లేనే లేవు. ఎంతగా ప్రేమించాడు దేవుడు లోకాన్ని అంటే తన ప్రాణమును పెట్టినంతగా. ఎంతగానమ్మా? తన ప్రాణమును పెట్టినంతగా. అంటే పెట్టినంతగానే పెట్టాడా? చెప్పండి, పెట్టినంతగా ప్రేమించాడు, పెట్టాడా? పెట్టాడు. ఆయన శరీరములో ఆఖరి రక్తవ బొట్టు వరకు కూడా లోకములో ఉన్న మానవుల రక్షణ కొరకు ఆయన సిందించారు. అంతగా ప్రేమించిన మనిషి ఎవరన్నా ఉన్నారా? మానవుణ్ణి నీ భార్య నిన్ను అంతగా ప్రేమించగలదా? నీ భర్త నిన్ను అంతగా ప్రేమించగలడా? నీ బిడ్డలు నిన్ను అంతగా ప్రేమించగలరా? నీ బిడ్డలు నువ్వు అంతగా ప్రేమించగలవా? ప్రాణం పెట్టినంతగా. ఏదో పైకి అంటాం, నీకోసం అవసరం అయితే నా ప్రాణం పెడతాము అని. వాక్యం చెప్తుంది, ప్రాణం పెట్టే స్నేహితుడి కంటే నిజమైన స్నేహితుడు ఎవడైనాను ఉన్నాడా? ఎవరు లేరు. అంతగా ప్రేమించాడు. అంతగా ప్రేమించి దేవుడు ఏం చేశాడట? అక్కడే చెప్తున్నాడు, తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు పంపాడట. తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు పంపాడు. అందుకే భక్త పొలం ఉంటారు ఏమంటారంటే, ఇందులో ప్రేమ ఉన్నది. ఎందులో ప్రేమ ఉందండి? దేవుడు మనకు వచ్చి ప్రాణం పెట్టినంతగా ఆయన వచ్చి లోకానికి వచ్చి ప్రాణం పెట్టినాడు కాబట్టి ఇందులో ఉంది నిజమైన ప్రేమ. అటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనము ఏం చేస్తున్నామంటే ఆరాధన చేస్తున్నాం. అంతకుమించి ఆయనకి ఏం చేయలేము. అందుకే దావీదు అంటాడు 103 ఏమంటాడంటే, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని, ఎంత ఉపకారం ఆయన చేసింది మన పట్ల. అంటే పాపులమైన మన కొరకు రక్షించడానికి అని వచ్చాడు. 1 తిమోతి పత్రిక 1:15 అంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఎవరి కోసం వచ్చాడు?
పాపులను రక్షించడానికి. ప్రేరోక సువార్త 19:10 ఏమంటారు తెలుసా? ఇదిగో నశించిన దానిని వెతికి రక్షించడానికి నేను మనుష్య కుమారుడు వచ్చిన అతనితో చెప్పాను. ఈ లోకంలో నశించిపోతున్న మనందరినీ కూడా ఆయన రక్షించి, ఆయన గొప్ప రక్షణ భాగ్యం ఇచ్చి ఈ రోజు ఇలా సంతోషించడానికి, ఆనందించడానికి, ఆయన ఎలా భయభక్తులు కలిగి జీవించడానికి ఇంత గొప్ప కృపను ఇచ్చారు. ఇందులో ఏముందంటే ప్రేమ ఉంది. ఈ ప్రేమకి ఏమాత్రం కూడా లోటు కొలత ఏమీ లేదు. అందుకే ఇరిమే భక్తుడు రాస్తాడు 37వ కీర్తన ప్రేరణ ఏమంటాడంటే 3వ వచనంలో, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏ ప్రేమ అయింది? ఈ లోకంలో ఏదైనా శాశ్వతమైన ప్రేమ ఉందా? ఉందండి. ఈ లోకంలో ఏదైనా శాశ్వత కాలము ఉండే ప్రేమ ఉందా? లేదు. శాశ్వతమైన ప్రేమ ఏదైనా ఉందంటే మన ప్రభువుని తప్ప, మనం ఆరాధిస్తున్న దేవుడిని తప్ప ఈ లోకంలో శాశ్వతమైన ప్రేమే లేదు. అంతగా దేవుడు మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చారు. వచ్చి గొప్ప రక్షణ మనకిచ్చి ఇంత ఆనందాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. దేనికి స్తోత్రం. అంత గొప్ప రక్షణ దేవుణ్ణి కలిగి ఉన్న మనము చెప్పండి, ఎవరమండి? ఎవరు అమ్మా? ధన్యులం. ఎవరు చెప్పండి? ధన్యులం. దేనికి స్తోత్రం. ఎంత గొప్ప ధన్యత ఎవరికైనా ఉందా? ఉందండి? లేదు. అంత గొప్ప ధన్యత నీకు నాకు దేవుడు ప్రభువు మనకు ప్రసాదించాడు. ఇట్టి ధన్యత అందరికీ ప్రసాదించాలని మనమందరం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభా, ఇంత గొప్ప ధన్యత, ఇంత గొప్ప రక్షణ మా కొరకు వచ్చి ఇచ్చావు. ఇంకా నీ యొద్దకు రాని వారు, నిన్ను నమ్మని వారు, నిన్ను అంగీకరించిన వారు, ఇటు గొప్ప ధన్యత పొందలేని వారు లోకంలో ఎందరో ఉన్నారు. వారందరికీ కూడా ఈ గొప్ప రక్షణ ఇవ్వు తండ్రి అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు వారిని కూడా రక్షిస్తాడు. మనం ఉన్న గుంపులో వారిని కూడా దేవుడు చేరుస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రాలు. దేనిబడలారా, చక్కటి శుభాలు అందించినటువంటి దైవజనులు ప్రభుదాస్ గారికి ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. దేనిబడలారా, చాలా మంచిది. మరి ఈ రాత్రి కార్యక్రమంలో సంతోష క్రిస్మస్ ఆరాధనలో మనం అందరం కూడా పాలు పొందాం. మరి పెద్దయ్య గారు చాలా ఇన్ఫర్మేషన్ ఏర్పాటు చేశారు. ఎన్నో అవసరతలు ఉన్నాయి కాబట్టి బైబిల్ గ్రంథాలు మనం చూస్తుంటాం. మన ప్రభు అయినటువంటి యేసయ్య మరి పుట్టినప్పుడు జ్ఞానులు ఒట్టిగా వారు ఏం చేయలేదంటే ఎలా లేదు, వారు ఏం తీసుకెళ్లారంటే కానుకలను తీసుకెళ్లారు. బైబిల్లో రాయబడ్డది. ఏ కానుకలు అంటే అవి బంగారము, సాంబ్రాణి, బోలము కానుకలుగా ఇచ్చిరని వాక్యంలో రాయబడ్డది. కాబట్టి బంగారం ఉంటే బంగారం వేయడం మంచిదే. దేని బిడ్డలారా, మరి ఈ శ్రేష్టమైనటువంటి పనికి లేకపోతే ఘనమైనటువంటి ఈ పరిచయాన్ని ప్రేమించి మరి కానుకలు ఎత్తడం అది మంచిది, ఆశీర్వాదము. కానుకలు ఎత్తే బిడ్డలు ముందుకు రావాలని కోరుతున్నాము. ఈ శమ్ములు మరి రెవరెండ్ లెనిన్ గారి సంఘస్థులు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడుతుండగా కానుకలు ఎత్తబడును. ఆర్కెస్ట్రా బిడ్డలు కూడా ఎక్కడున్నా త్వరగా రావాలని కోరుతున్నా వచ్చేసారు. మరి రండి. మరి ఆ తర్వాత పాట మా పాప సుస్మజ వచ్చి పాడతారు. దేని బిడ్డలారా, అందరూ కూడా భోంచేసిన వారందరూ కూడా వచ్చి, చాలా కుర్చీలు ఎదురు ఖాళీ ఉన్నాయి, ఈ ఖాళీలన్నీ నింపాలని ప్రభు ప్రేమతో కోరుతున్నాం. మరి కానుకలు ఎత్తే బిడ్డలు త్వరగా రండి. మరి లెనిన్ గారి సంఘ బిడ్డలు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని నామాన్ని కనపరచాలని కోరుతున్నామండి. రండి సుసమవుతుంది లేదా మరి చిన్నారక్కడం రండి సుస్మతలు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడుతుంటారు. కానుకలు ఎత్తే బిడ్డలు వచ్చి కానుకలు ఎత్తాలని కోరుతున్నాను. హల్లెలూయా. ఈ సమయం ఇచ్చిన సంఘ కాపరులకు, అలాగే వేదిక ఉన్న దైవజనులకు, కూడొచ్చిన సంఘానికి ప్రత్యేక వందనాలండి. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము.
అందరికి వచ్చిన పాట ఓరన్నా ఓరన్నా ఏసుకు సాటే వేరే అనే పాట పాడుకొని దేవునికి నామను మనం కనపడదామని. చప్పటి కొడదామా? ఓరన్నా ఓరన్నా ఏసుకు సాటి వేరే లేరన్నా
చోటేది యేసుకు చోటేది అవని అంత ఆయనదే అయిన స్థలమే